హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. పిల్లలైతే చాలా రోజులు బట్టి అడుగుతున్నారు. సరే చేద్దామని చెప్పేసి ఇక ముందుగా అయితే రైస్ ఒక కేజీ తీసుకున్నానండి. ఆ రైస్ కేజీకి ఇక నీళ్ళు వచ్చేసరికి డబల్ వేస్తాం కదండి. డబల్ కూడా కాదు, దీనికి త్రిబుల్ కావాలి. నీళ్ళు ఎప్పుడు కూడా మూడింతలు ఎక్కువగా వేసుకొని ఆ ఎసరులో కొంచెం హోల్ గరం మసాలాలండి, మనందరికీ తెలిసినవి బిర్యానీ సరుకులు ఏవైతే ఉంటాయో అవన్నీ, వాటితో పాటు అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, ఆయిల్, ఉప్పు అనేది యాడ్ చేసుకొని మనకి గరం మసాలాలు ఏవైతే ఉన్నాయో ఫ్లేవర్స్ అన్ని అందులో నీళ్ళల్లో బాగా మరగాలండి. ఇవి నీళ్ళ వల్లే మనకి రైస్ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది, చప్పదనం అనేది లేకుండా. ఇక బియ్యం అయితే నేను కేజీ తీసుకున్నాను కదా, ఆ కేజీ బియ్యాన్ని అయితే నేను ఆల్రెడీ 1 అవర్ అండి, 1 అవర్ ఈజీగా నానబెడతాను నేనైతే. ఎందుకంటే అందులో వాటర్ చక్కగా పీల్చుకొని రైస్ మనకి ఎంత సాగాలో అంత చక్కగా సాగుతుంది. వాటర్ ఎక్కువగా పీల్చుకోవడం వల్ల రైస్ కూడా తొందరగా ఉడికిపోతుందండి. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే 1/2 అవర్ పైనే, మినిమం 1 గంట అయినా నానబెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. రైస్ని బట్టి బిర్యానీ అనేది టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇక ముందుగా అయితే కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పుదీనా కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి దమ్ బిర్యానీకి. కేజీ బాస్మతి రైస్కి కేజీ చికెను. ఇక కొత్తిమీర వచ్చేసరికి 2 కట్టలు, పుదీనా 1 కట్ట తీసుకున్నానండి. నిమ్మకాయలు వచ్చేసరికి పెద్ద నిమ్మకాయలు ఒక 4 తీసుకొని రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక నిమ్మరసం, ఈ పుదీనా, కొత్తిమీర, వేయించిన బ్రౌన్ ఆనియన్స్ అనేవి కంపల్సరీ కావాలండి. ఇక వీటితోనే మనకి దమ్ బిర్యానీ అనేది ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది కదా. ఇక ఈ ఆనియన్స్ వచ్చేసరికి కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేయకుండా మనం అలాగే వేయించి పెట్టుకోవాలండి. సాల్ట్ వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతాయి కాబట్టి సాల్ట్ వేయకుండా బ్రౌన్ ఆనియన్స్ కొంచెం దగ్గరుండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసాక కూడా మంచి కలర్ అయితే వస్తాయండి ఆనియన్స్. ఇవి ఫ్రైడ్ రైస్లోను, చికెన్ కర్రీస్లోను గ్రేవీగా కూడా చాలా బాగుంటుంది. ఇక ముందుగా అయితే నేను ముందు రోజు నైటే కేజీ చికెన్ని థై పీస్ ఉంటుంది కదండి, థై బ్రెస్ట్ పీస్ అనేది తీసుకొని ఇక దాంట్లో పెరుగు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలాలు అనేవి చక్కగా కలిపేసుకొని ముందే మ్యాగ్నేట్ చేసేసి నైటే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. దీనివల్ల ఏంటంటే మనకి కూడా థై పీస్ అనేది తీసుకోవడం వల్ల దమ్ బిర్యానీకి చాలా చాలా బాగుంటుందండి. మెత్తగా ఉండడం, తర్వాత మ్యాగ్నేట్ చేయడం వల్ల జ్యూసీగా ఉండడం, మసాలాలన్నీ పట్టి ముక్క చప్పదనం లేకుండా చక్కగా మనకు మార్నింగే పని అయితే ఈజీగా అయిపోతుంది కదా. ముందు ఈ ప్రిపరేషన్ అనేది ముందు పెట్టుకున్నామంటే బిర్యానీ చేయడం టక్టకా చేసేయచ్చండి, అంత పెద్ద పనేమీ కాదు. ఇక ముందుగా అయితే మందపాటి గిన్నె అయితే తీసుకున్నాను. ఇక ఇందులో ఆయిల్ అయితే పోసుకున్న తర్వాత ఈ ఆయిల్ వేడెక్కకుండానే ముందు గిన్నె పొయ్యి మీద పెట్టకూడదండి, పెట్టకుండానే ఇందులో పెట్టుకున్న చికెన్ మసాలా ఏదైతే ఉందో అది వేసేసుకొని ఇక ఇందులోనే కొంచెం వేయించిన బ్రౌన్ ఆనియన్స్, తర్వాత పుదీనా, కొత్తిమీర అవి అనేవి సగం సగం పైన మళ్ళీ వేయడానికి కొంచెం ఉంచుకొని కొంచెం మాత్రం ఇందులో కర్రీస్లో కింద మనకి గ్రేవీ ఏదైతే తయారవుతుందో అందులో మంచి ఫ్లేవరు, టేస్ట్ రావడానికి ఇక ఇందులో వేసేసుకొని ఇందులో ఉప్పు, కారాలు కరెక్ట్గా సరిపోయినాయి లేవని ఇప్పుడు కలిపే టైంలోనే కొంచెం చూసుకొని ముక్కలు, గ్రేవీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకొని సమానంగా సదిరి పెట్టుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ మనం గరిటతో కలిపే పని ఏమీ ఉండదు కాబట్టి సమానంగా సదిరి పెట్టుకుందాము. ఇక దమ్ బిర్యానీ చాలా రకాలుగా చేస్తారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇక నేను చేసే పద్ధతి అయితే ఇది. చెల్లి అయితే ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తుందండి, ఎండుకారంతో పాటు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తుంది. ఆ కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మిరియాల పొడి, గరం మసాలాలు అన్నీ ఇందులో వేస్తాను కాబట్టి ఈ కారంతో స్పైసీ సరిపోతుందని చెప్పి వేయలేదు. ఇక దీన్ని అయితే ఒక 10 నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టేసి చక్కగా ఇలాగా ఒక ఉడుకునిచ్చితే చాలా బాగుంటుందండి. ముక్కలు పెద్దగా ఉంటాయి కాబట్టి తొందరగా ఉడుకుతాయి. ఇక రైస్ అయితే ఇందులో మరిగే నీళ్ళల్లో వేసేసుకోవాలండి. నీళ్ళు ఎక్కువగా మరిగితేనే ఆ ఫ్లేవర్ అంతా చక్కగా ఆ రైస్కి పడుతుందండి. బాగా మరిగిన తర్వాత ఇక ఇందులో ఆయిల్ కూడా మెతుకు అంటుకోకుండా ఆయిల్ కూడా కొంచెం వేసాను కదా, చక్కగా 75% రైస్ ఉడికింది అన్నప్పుడు చక్కగా ఇదిగోండి ఒక కూడా ఉడుకు పట్టింది కదండి, ఇలా ఒక బాయిల్ ఇలా ఉడికింది అని అన్నప్పుడు ఇక రైస్ అయితే అందులో వేసేసుకుంటే చికెన్లో వచ్చే వాటరు, తర్వాత పెరుగులోంచి వచ్చే వాటరు ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ రైస్ని కూడా 1 గంట నానబెట్టాం కాబట్టి అందులో వాటర్ కూడా పీల్చుకొని ఉంటుందండి. తొందరగా ఈజీగా ఉడికిపోతుంది రైస్ అనేది. మరి ఎక్కువగా ఒక 90% అలా ఉడికిందంటే కనుక రైస్ మళ్ళీ మెత్తగా కొంచెం ముద్దగా అవుతుందండి. పలుకులుగా రావాలి అని అంటే కనుక కంపల్సరీ 70% అండి. మనకి ఆ పలుకు అనేది తెలిసిపోతుంది. కొంచెం ఆ పలుకు మీద వేసుకుంటే ఇందులో ఉన్న ఈ వాటర్ తోటి రైస్ చక్కగా ఉడికిపోతుందండి. రైస్ ఫ్లేవర్ అంతా కూడా అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, కారం, తర్వాత ఈ గరం మసాలాల ఫ్లేవర్ అంతా కూడా పట్టి రైస్ కూడా మంచి ఫ్లేవర్
ఆ రైస్ బాయిల్ అయ్యేటప్పుడే కొంచెం ఒక అర స్పూన్‌కి అలాగా సోంపు కూడా వేసి చూడండి. సాజీరా ఎలాగో వేస్తాం కదా! సోంపు కూడా వేసి చూడండి. మంచి ఫ్లేవర్ చాలా బాగా బావుంటుందండి. ఇక ఈ కర్రీని మనం ఎప్పుడైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నామో చికెన్ మ్యాగ్నేట్ అందులో జీడిపప్పు పేస్టు అలా ఏదైనా మన ఫ్లేవర్‌ని బట్టి ఇంకొంచెం బాగా దాన్ని రిచ్‌గా చేయాలి. కొంచెం ఇంకా టేస్టీగా చేయాలంటే గనక జీడిపప్పు పేస్ట్ కానీ, తర్వాత బాదం పప్పు పేస్ట్ గానీ అలాంటియి ఏవైనా వేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పుని ఏం చేశానంటే కాస్త వేగించేసి పైన పలుకులు పలుకులుగా పైన బావుంటాయి గదా! తగులుతాయని చెప్పేసి పైనైతే వేశాను. ఇక బ్రౌన్ ఆనియన్స్, తర్వాత పుదీనా, కొత్తిమీర, నిమ్మరసము, నెయ్యండి. నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా హైలైట్ అవుతది దమ్ బిర్యానీకి. నెయ్యి కూడా ఒక 3 స్పూన్లకి అలాగ పైనైతే వేశాను. ఇక వీటితో పాటు మనకు ఈ ఎసరు నీళ్ళు ఏవైతే ఉంటాయో, ఆ నీళ్ళు ఆ ఫ్లేవర్‌తో ఉన్నది కదా! ఆ నీళ్ళని కూడా ఒక గ్లాస్ అయితే వేస్తానండి. పైన వేసిన తర్వాత కిందున్న ఆ వాటర్ తోటి ఈ పైన మనం వేసే ఈ వాటర్‌కి చక్కగా ఆవిరికి ఆ బిర్యానీ అనేది దమ్ అయ్యి చాలా బాగా పలుకులు పలుకులుగా వస్తుంది. చూస్తారు కదా మీరే. ఇక మన దగ్గర కుంకుమ పువ్వు ఉంటే గనక చక్కగా పాలల్లో వేసుకొని ఈ స్టేజ్‌లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని ఇందులో వేసుకోండి. భలే ఉంటుందండి ఆ ఫ్లేవర్ దమ్ బిర్యానీకి. ఇక నేనైతే అన్నీ వేసేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఆల్రెడీ అన్నం ఉడికించుకున్న ఎసరు గిన్నె పైన బరువుకు పెట్టేశాను. తర్వాత మిగిలిన 20 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టేసి కింద అట్ల పెనం పెట్టేసి అదే ఎసరు గిన్నె పైన పెట్టి దమ్ చేశానండి. ఒక 25 నిమిషాల తర్వాత అలా తీసానండి. ఇదిగోండి ఎంత బాగా వచ్చేసిందంటే పలుకులు పలుకులుగా గుమగుమలాడుతూ ఇల్లంతా మంచి సువాసనతో భలే వచ్చిందండి. ఇక ఏంటంటే మనకి బిర్యానీలో ఎక్కువగా మనకి బయట నుంచి తెచ్చుకుంటే గనక అందులో ఏమైనా టేస్టింగ్ సాల్ట్‌లు గానీ, అదర్ ఫ్లేవర్స్ గానీ కలుపుతారని భయముంటుంది గానీ, ఇంట్లో మనం పిల్లలకి ఎప్పుడైనా ఇలా చక్కగా సరదాగా ఇంట్లో చేసి పెట్టుకుంటాం వల్ల ఏమి ఇబ్బందేమి ఉండదండి. అందులోను ఇందులో మనం వేసేవి ఏముంటాయి చెప్పండి. చక్కగా కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, నెయ్యి, జీడిపప్పులు, పెరుగు, తర్వాత చికెన్ అనేసరికి పీచు పదార్థం మంచిదే కదండీ! చక్కగా ప్రోటీన్ ఉంటుంది. ఇక ఇంత మట్టికి వేసుకుంటాం కాబట్టి మనకి ఆ గరం మసాలాలు కూడా ఎక్కువగా ఏమి చెడు చేసేవేమి ఉండవండి. చాలా తక్కువగానే వేసుకుంటాము. హోల్ గరం మసాలాలనేవి వేసుకుంటాం కాబట్టి తినాలనుకుంటే తినొచ్చు. లేదంటే తీసి పక్కన పెట్టేసేయొచ్చు. ఇంకా పెరుగు చట్నీ అనేది చేసే విధానాన్ని మన ఛానల్‌లో పెట్టాను కదండీ! పెరుగు చట్నీ లేకుండా అసలు బిర్యానీ అనేది చూడలేం కదండీ! ఇక చూడండి పలుకులు పలుకులుగా ఎంత వచ్చిందో. పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉంది. చాలా బావుందమ్మా అని చెప్పేసి తిన్నారు. వాళ్ళ ఫ్రెండ్ వస్తే గనక పెట్టానండి. ఆంటీ హోటల్‌లో చేసినట్టే ఉంది అని అనేసి అంటున్నాడండి. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా ఇంట్లో మనం చేయలేనిదంటే ఏముంటదండి. ట్రై చేస్తే 1, 2 సార్లు అదే వచ్చేస్తుంది కదండీ! బిర్యానీ చేసే విధానం అయితే ఇది. బావుందా అండి? నచ్చిందా నేను చేసే విధానం? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి. చక్కగా అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ దమ్ బిర్యానీనైతే మన ఛానెల్‌లో పెట్టాను కదా! కేజీ చికెన్‌కి కేజీ రైస్ పర్ఫెక్ట్ అండి. ఇంకా ముక్కలు ఎక్కువగా కావాలనుకుంటే గనక కేజీన్నర చికెన్ కూడా వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ అంతా పట్టి రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. చక్కగా బిర్యానీ చేసే విధానం నచ్చితే గనక మీకు ఒక మంచి కామెంట్‌నైతే పెడితే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.